ఉదయం 5 గంటలకు నిద్ర లేచి వ్యాయామాలు, జాగింగ్ చేయాలని లక్ష్యం పెట్టుకుని రాత్రి పడుకుంటాం. 6 గంటలకు నిద్ర లేచాక కానీ అర్థం అవ్వదు లక్ష్యం నీరు గారిపోయిందని. అయితే ఇదే 5 గంటలకు మనతో పాటు నచ్చిన అమ్మాయి కూడా జాగింగ్కి వస్తుందని తెలిస్తే ముందే నిద్ర లేచి సిద్ధమవుతాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పెట్టుకునే లక్ష్యం అందంగా ఉంటే దాని మీద ఇష్టం మరింత పెరుగుతుంది, తొందరగా చేరుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. మీకోసం ఇంకో ఉదాహరణ. ఊరు నుంచి మామయ్య వస్తున్నాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళి తీసుకురమ్మని అమ్మ నిద్ర లేపితే ఎంత పొద్దున్నా వెళ్ళాలా అని మరోసారి ముసుగు తన్నేస్తాం. మామయ్య వెంట అందమైన మరతలు కూడా వస్తుంది అంటే ముందే బయలుదేరుతాం. మనలో చాలామంది లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాగే ముఖ్యమైన లక్ష్యాలను విస్మరిస్తూ ఉంటారు. లక్ష్యం ఏదైనా దాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చాలి. పెట్టుకున్న లక్ష్యం మన కోసమే అని గట్టిగా నమ్మాలి. తర్వాత అది మనకు నచ్చుతుంది. అప్పుడే దానికోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తాం. అలా కాకుండా అమ్మా నాన్నలు, కుటుంబం కోసం అయితే ఇలాగే వంకలు చెబుతూ దేనికి కాకుండా సాధారణంగా మిగిలిపోతూ ఉంటాం. థ్యాంక్ యూ.